పంట సాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారిపోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సేంద్రియ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు సేంద్రియ విధానంలో వరి సాగు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ప్రస్తుత సమయంలో వ్యవసాయ రంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఏది అభివృద్ధో ఏది పతనమో అవగాహన లేమితో సాగు సమస్యల వలయంగా మారుతోంది. మరోవైపు నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. అందుకే రసాయన ఎరువులు, పురుగుమందులు లేని సేంద్రియ సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఈ కోవలోనే వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి నేల ఆరోగ్యాన్ని పెంచే వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామానికి చెందిన రైతు భూపతిరాజు హరినాథరాజు. తనకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో 4 ఎకరాలు 5 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయంలో వరి సాగు చేస్తున్నారు. పలు పరిశోధనా స్థానాల నుండి బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన ధాన్యంలో కొంత విత్తనంగా అమ్ముతూ మరికొంత బియ్యంగా మార్చి అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గత 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామండి. వ్యవసాయం, పశు సంపద ఇవి బాగా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు నేను మామూలుగా వరి పొలం మాకు 20 ఎకరం సొంత భూమి ఉందండి. ఓ 15-16 ఎకరాల వరకు ఈ ఎరువులు, పురుగుమందులు చేస్తామండి. 4 ఎకరాలు మాత్రం మా ఇంటి దగ్గర చేను ఉంది. అది మాత్రం ప్రస్తుతం 5 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం పేడ, పశువుల ఎరువు చేను నిండా ఫుల్గా వేస్తామండి. పశువుల పంట వేస్తూ మార్కాపురం నుంచి మంచి వేపగింజలు దొరుకుతాయండి. అక్కడ వేపగింజలు ఆడించి 2 టన్నులు వేప పొడి తెచ్చుకుని అది చేనుకి వేస్తామండి. అంటే తెగుళ్ళు, చీడపీడలు ఏమి రాకుండా బాగుంటుందండి. ఒంగోలు ఆవులు పచ్చిన జీవామృతం ఒంగోలు ఆవులు మేపుకుంటామండి. ఈ ఒంగోలు ఆవులు ఓ 10 లీటర్లు గోమూత్రం, 10 కేజీలు పేడ అండి, 2 కేజీలేమో బెల్లం, 2 కేజీలు పప్పులు పిండి, కొద్దిగా ఈ పుట్టముందు వేసండి. బాగా ఉదయం సాయంకాలం రెండు పూట్ల కూడా ఒకే వైపుకి 2 పూట్ల తిప్పుతూ ఉంటాం. దాన్ని తిప్పి 4-5 రోజుల తర్వాత 10 రోజుల లోపు వాడుకుంటా ఉన్నాయి. అది మొక్కల మొదల్లో కూరగాయ మొక్కలంటే కూడా సేంద్రియ పద్ధతిలోని కూరగాయ మొక్కలు పండించుకుని అవే మాకు సరిపడిగా ఒక ఉల్లిపాయ తప్ప మిగిలినవి కూడా మా ఇంట్లోనే పండించిన కూరగాయలు ఇంట్లో వాడుతూ ఉంది. వ్యవసాయానికి కూడా ఈ చేను నీరు వచ్చేటప్పుడు నీరు కంతలో పేపా పెట్టి 200 లీటర్లు పేపా పెట్టండి. ఆ పేపాలో నుంచి సన్న దారి పెడితే ఆ నీరంతా చేను అంతా బాగుతుంది, చేనుకు ఉపయోగపడుతుంది. మన సేంద్రియ వ్యవసాయం సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం ఇవన్నీ తయారు చేసుకుంటూ వ్యవసాయం పండించుకుంటూ కల్తీ లేనటువంటి ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని కొద్దిగా మరపట్టించి కావాలని మిత్రులు వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. ఇవి మార్టీర్ రకాలండి. స్వర్ణ మసూరి, అలా బాపట్ల 5204, ఆర్ఎన్ఆర్, అది ఈ క్రాపు 16 మార్టీరు ఎంటీయూ 1061 అండి, 1121, 1318 ఈ రకాలు కూడా సాగు చేసామండి. ప్రతి సంవత్సరం బ్రీడర్ సీడ్ తెచ్చి ఊడ్చుకుంటూ దాన్ని డెవలప్ చేసి రైతులందరూ కూడా సప్లై చేస్తూ ఉంటామండి. బ్రహ్మాస్త్రం ఒక 5 కేజీలు వేపాకులు, 2 కేజీలు అండి పచ్చిమిర్చి, 2 కేజీలు పొగాకు రద్దు, 2 కేజీలు వెల్లుల్లి, ఇవన్నీ కూడా చక్కగా నానబెట్టి 10 రోజులు కుండలో నానబెట్టండి. బాగా కలుపుకొని 5 లీటర్ల గోమూత్రం కలిపండి చేసి దానికి కొట్టుకుంటే ఏ తెగులు ఉండవండి. అగ్గి తెగులు, తర్వాత ఈ పొడ తెగులు, ఇట్లన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడ తెగులకి తర్వాత దీనికి కూడా మనం మన ఇంట్లో గోవులు ఉంటాయి కదా, గోవుది మజ్జిగ, పుల్ల మజ్జిగ, ఇంగువ కలిపి వీటికి స్ప్రే చేసుకుంటామండి. పొలాన్ని కూడా ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ ఉంటే 3 రకాల ఆకులు కలిపి చెందడం వల్ల మనకి ఏ రకమైన తెగుళ్ళు లేకుండా ఉంటాయండి. పైరు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుందండి. దిగుబడి కూడా మొట్టమొదటిలో 25, 22, 23 బస్తాలు పడింది. ఇప్పుడు 30 బస్తాల వరకు ఈల్డింగ్ వస్తుందండి. ఈ విత్తనాలు అమ్మిన దాని వల్ల కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది. మంచి రేటు అమ్ముతామండి. ఆ విత్తనాలు కూడా మంచి నెంబర్ 1 ధాన్యం. బాగా శ్రద్ధగా చేసి ఎక్కడా కేళీలు లేకుండా కేళీలు ఏరించి మాకు ఉండి కేవీకేలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల సలహాలు, మార్కెట్ సైంటిస్టులు వీరంతా చూస్తూ ఉంటారు. చూసి వారి సలహాలు, సూచనలు పాటిస్తూ విత్తనాలు తయారు చేసే విధానాలు కూడా మేము నెల రోజులు ట్రైనింగ్ ఇవ్వండి. మార్కెట్ వారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ అట్టి మొక్కలు ఇట్లు కూడా వేస్తున్నారు. పళ్ళ మొక్కలు చక్కగా చక్కెరవేలి, అమృతపాణి, కర్పూర, కోరటి ఇవన్నీ కూడా జీవామృతం పోసుకుంటాం. పోసినందువల్ల చక్కగా బ్రహ్మాండంగా మంచి సైజు వస్తాయండి. గెల్ల కూడా చాలా మంచి సైజు వస్తాయి. ధాన్యం కూడా కమ్మగా రుచిగా ఉంటుందండి. చక్కటి ఆహారం నవిలి కొలిది కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా ఇంట్లో చక్కగా ఒంగోలు పాడి ఉదయం పాలు తాగుతాం చక్కగా అందరూని. ఆ ఒంగోలు పాడి ఆ పాలు, నెయ్యి, పెరుగు వాడుతూ ఉంటే ఇంక అంతకన్నా కావాల్సిన ఆరోగ్యానికి ఏముందండి. విశాలమైన గాలి వెళ్తురు తగిలి ఇల్లు కట్టుకున్నాం, చేలో కట్టుకున్నాం ఇల్లు.
బ్రహ్మాండంగా గాలి వెళ్తుంటుందండి. ఏ అనారోగ్యం లేదు. అందరూ ఆరోగ్యంగా, సుఖంగా ప్రకృతిలో బతుకుతున్నామండి. 10 మంది కూడా అలాగే చక్కగా చేసుకొని అవగాహన బట్టి పెరటి తోటలో ప్రతి గృహస్థు స్త్రీకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ చేసుకోవచ్చండి. అలాగే ఆడవారు చక్కగా 4 రకాల మొక్కలు పెంచుకొని, కూరగాయలు పెంచుకొని చేసుకుంటే చాలా బావుంటుందండి. అలా మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చండి. పైన మన డాబా పైన, బిల్డింగ్ పైన వేసుకొని చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుందండి. మనం బయట కొనక్కర్లేదు. 10 మందికి 4 రకాల కూరగాయలు కాస్తే అన్నీ మనం తినం కదండీ! ఇరుగు పొరుగు నలుగురికి ఇక్కడ ఇస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. చాలా సంతోషం. తైవాన్ జామ, దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో పండ్ల సాగు చేసే ప్రతి రైతు ఈ మొక్కలను నాటుతున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకొని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. అలాగే నూతన రకాలు వస్తున్నాయి. సాధారణంగా పండ్ల తోటల్లో అయితే మొక్క నాటిన 4-5 సంవత్సరాలకు దిగుబడులు ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో నాటిన ఏడాదిలోపే దిగుబడులు వచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవలోనే నిమ్మలో కొత్త రకం రైతుల క్షేత్రాల్లో సిరులు కురిపిస్తోంది. రైతులకు అందుబాటులో నూతన నిమ్మ రకం వచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నిమ్మ తోటలను చూడండి. ఇదే ఆ నూతన రకం తైవాన్ నిమ్మ. సాధారణ రకాలైతే నాటిన 3-4 ఏళ్లకు కాపుకు వస్తుంది. అది కూడా ఏడాదికి 2 పంట దిగుబడులే వస్తాయి. కానీ ఈ నిమ్మ రకం నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమవుతుంది. అంతేకాదు ఏడాది పొడవునా కాత కాస్తూనే ఉంటుంది. ఇలా 15 నుండి 20 ఏళ్ల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గు ఉన్నా లాభాలు మాత్రం పుష్కలం. అందుకే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెనికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం 2 ఏళ్ల క్రితం ఎకరంలో తైవాన్ నిమ్మను సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్క తెచ్చి 2 సంవత్సరాలన్నర అయిందండి. తైవాన్ మొక్క అండి. తైవాన్ నిమ్మ. తైవాన్ నిమ్మ అయితే ఇది మొక్క వేసిన తర్వాత సంవత్సరానికి కాపుకొచ్చింది. ఫస్ట్ 200 కేజీలు కోసామండి సంవత్సరంలో. తర్వాత టన్ను దిగింది. ఒక 800 కేజీల తర్వాత మళ్ళీ ఇంకోసారి కోతలో దిగినాయి. మామూలు నిమ్మకాయ దీనికి ఇది కోత సూటుగా బాగుంటుంది. కోతకి చేతి కోత ముళ్ళు ఉండదు పెద్దంగా. ఇప్పుడు ఈ తైవాన్ నిమ్మ అనేది మనకు సంవత్సరానికి వచ్చేద్దండి మొక్క వేయగానే కాపు. దిగుబడి పర్వాలేదు బాగానే ఉంది. అది కూలీలు వేసం లేదు, కొయ్యడానికి బాగా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కోతకి, ముళ్ళు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. చెట్టుకు ఓవైపు కాయలు ఉంటే మరోవైపు పూత ఉంటుంది. సాధారణ రకాలైతే ఎకరాకు 100 మొక్కలు నాటే అవకాశం ఉంది. కానీ తైవాన్ రకమైతే ఎకరాకు మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 12 అడుగులు ఉంటే 303 మొక్కలు. బలం తక్కువ నేలల్లో మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 10 అడుగులు పెడితే 434 మొక్కలు పడతాయి. అంతేకాదు వీటికి ముళ్ళు శాతం చాలా తక్కువ. దీంతో కోత కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. నిమ్మ 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. బాలాజీ గాని, నాటు గాని, పెట్లూరు గాని ఇవన్నీ 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పెద్ద మొక్క వేస్తే 3 సంవత్సరాలకు వస్తుంది. అలాంటిది నిమ్మని కూడా మనం ఎందుకు సంవత్సరంలో మనం కాయ అమ్మకూడదు, రైతుకి ఇంకా మనం ఎందుకు మేలు చేయకూడదు, తొందరగా రాకూడదని మేము ఆలోచించి ఈ తైవాన్ నిమ్మని అనేది మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చి ముందుగా తోటేసాం. కాయ ఎప్పుడు వస్తుందో గమనించాము. ఆ మార్కెట్‌కి ఎలా వెళ్తుంది, మార్కెట్‌కి ఎంత రేట్ వస్తుంది, రసం వస్తుందా, పులుపు ఉందా లేదా మొత్తం అన్ని గమనించిన తర్వాత ఓకే ఇది బాగుంది అన్నాక మేము తెచ్చిందైతే 3 సంవత్సరాలు అయింది తైవాన్ నిమ్మ మేము తీసుకొచ్చింది. కానీ మనం ఇది మొత్తం అంతా గమనించిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఉన్న తోట అయితే రైతుకి మేము ఎప్పుడైతే తెచ్చామో అప్పుడు మాకు బాగా ఫరగా ఉంటారు కదా, ఈ రైతులు మన మాట వింటారు కదా, అలాంటి రైతులతో మనం ముందుగా వేయించాం తోట. వేస్తే రైతుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మార్కెట్ కూడా బాగా వెళ్తుంది. మనం ఈ కాయ నెలకు కొంటున్నారు, దీని మీద ₹5 ఎక్కువ ఇచ్చే కొంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న తోట క్లోనింగ్ తోట మనం వేయించాం. వేయించిన తర్వాత 8 నెలలకి ఈయన కాయ మొదలెట్టాడు కోద్దాం. సంవత్సరానికి ఏంటంటే ఫస్ట్ కాపు 200 కేజీలు కోసారు. అక్కడి నుంచి ఓకే చాలా బాగుందని తెలిసి మేము క్లోనింగ్ తయారు చేసాం. చుట్టుపక్కల రైతులందరికీ ఇచ్చాం. ఇది చాలా బాగుంది. క్లోనింగ్ అనేది 8 నెలలకు కాపు వచ్చేస్తుంది. సో రైతులకి బాగుంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మని మనం చేయడానికి ఏంటంటే మెయిన్ ఇప్పుడు నిమ్మ చూసారు కదా, ఇదేంటంటే షైనింగ్ బాగుంటుంది. అలాగే నిలవ కాగుతుంది. ఇప్పుడు ఈ కాయని మనం ఇవాళ కోసామనుకోండి 5 నుంచి 10 రోజులు తర్వాత మనకి ఈ కలర్ ఇలా వస్తుంది. అంటే మనం ఏంటంటే ఎక్స్‌పోర్ట్ కూడా బాగుంటుంది.
నిల్వగా ఆగుతుంది. 20 రోజులు మన కాయని ఇంటికాడ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న కాయ అలాగే ఉంటది. రసం కూడా చాలా బావుంటుంది. పులుపుంది. ఈ తైవాన్ నిమ్మ అనేది ఎంత ఎక్కువైనా మీరు ఏసుకోవచ్చు. ఎకరానికి మనం 10, 10 డిస్టెన్స్‌లో ఏపిస్తున్నాం. లేదు నా పొలం కొంచెం బలంగా ఉంటదంటే 12, 12 డిస్టెన్స్. 10, 10 డిస్టెన్స్‌లో 436 మొక్కలు పడతాయి. 12, 12 అయితే 303 మొక్కలు పడతాయండి. ఇప్పుడు కాయ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలా అంటారు. కాదండి. కాయ ఉన్నప్పుడే ఏదైతే కొమ్మ కాయ లేదో ఆ కొమ్మల్ని మనం కటింగ్ చేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ కాయ అమ్మే లోపల మళ్ళీ నెలలో మళ్ళీ కాయ, మళ్ళీ నెలలో మళ్ళీ కాయ. అలాగే 365 రోజులు మనకు కాయ రావాలి. ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ మొక్క ఎప్పుడు నాటుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది 365 రోజులు ఉండే కాయ కాబట్టి 365 రోజులు ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎందుకంటే ఒక సీజన్‌లే కాదు, ఒక సీజన్ మాత్రమే కాద్దనుకోండి పలానా టైంలో నాటుకోవాలి. కానీ ఇది ఎప్పుడూ కాస్తుంది కాబట్టి ఎప్పుడూ నాటుకోవచ్చు. ఈ తైవాన్ నిమ్మ అనేది ఆలోచించుకొని చాలా ఏసుకోవచ్చండి. ఎక్స్‌పోర్ట్‌కి బావుంటది. నిల్వకు ఆగుతుంది. పులుపు ఉంటుంది. మార్కెటింగ్ బావుంటది. ఇప్పుడు మనం ఉన్న రైతు రూ. 80 రేట్‌లో అమ్మడు, రూ. 60 రేట్‌లో అమ్మడు, రూ. 50 రేట్‌లో అమ్మడు, రూ. 25 రేట్‌లో అమ్మడు, రూ. 10 రేట్‌లో అమ్మడు. అంటే ఏమవుతుందంటే ప్రతి రేట్‌లోనూ మనం ఉంటాం. ఈ తైవాన్ నిమ్మ అనేది మనం 365 రోజులు ఉంటది కాబట్టి ప్రతి రేట్‌లో మనం అమ్ముకోవచ్చు. అప్పుడు రైతుకి లాభం అనేది ఉంటదండి. నాటు నిమ్మ, నాటు నిమ్మకి ఈటికి తేడా అయితే చాలా ఎక్కువగా ఉంటదండి. ఇంకొకటేంటంటే కాయ కొయ్యడానికి చాలా ఈజీగా ఉంటదండి. ఇప్పుడు మామూలుగా ఒక నలుగురు మనుషులు ఒక మనిషి అనుకోండి, మహా అయితే కాయ కొయ్యడానికి చాలా ఇబ్బంది పడిపోతాం. తలకు గుచ్చుకుపోతా ఉంటాయి. ఈ బాలాజీ నిమ్మ గాని, నాటు నిమ్మ గాని. తలకు గుచ్చుకుపోతుంటే కాయ కొయ్యడానికి ఇబ్బంది పడతారు. ఇది అలా ఉండదండి. చూడండి చెయ్యి అలా లోపలికి ఇలా చెయ్యి లోపలికి ఇలా పెట్టేసి వచ్చేయొచ్చు. అంటే అంత ఈజీగా ఉంటదండి కాయ కొయ్యడానికి. ముల్లు తక్కువ ఉంటది. కాయ కొయ్యడానికి ఈజీగా ఉంటది. శ్రమ ఉండదు మెయిన్. సాధారణ రకాలతో పోల్చితే తైవాన్ నిమ్మ అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండడంతో వీటి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తోటలను ప్రత్యక్షంగా చూసి యాజమాన్య పద్ధతులు, పెట్టుబడి వివరాలు తెలుసుకునేందుకు వస్తున్నారు. ఈ తైవాన్ నిమ్మ మేము దాంట్లో యూట్యూబ్‌లో చూసి ఇక్కడ అదే పనిగా ఈ తోటను చూడాలని అదే పనిగా ఇక్కడొచ్చినాము. జంగారెడ్డిగూడెము. ఇది నిమ్మ కాయలేమో సైజు బాగానే ఉన్నాయి. రసం గాని బాగానే వస్తుంది. మేము చూసి దీన్ని మేము నాటుకోవాలని ఇప్పుడు చెట్ల కోసం ఇక్కడ మేము జంగారెడ్డిగూడెం వచ్చినాము. ఇంక కాపు దీన్ని వాళ్ళు ఈ తోటేమో ఒక రకంగా బానే ఉంది. దానికోసమని ఇవే నాటాలని మేము నిర్ణయించుకొని ఈ మొక్కలు తీసుకోనీకి మేము వచ్చినాం. అది మామూలుగా 3-4 సంవత్సరాల్లో వస్తుంది. ఇది ఇప్పుడు వీళ్ళు 1 ఇయర్‌లో వచ్చాదంటున్నారు. మేము దానికోసమని ఇది కాయ బానే ఉందని తీసుకుంటున్నాము. సైజు బానే ఉంది. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి. అదే వాళ్ళు నర్సరీ వాళ్ళే చెప్తున్నారు కటింగ్ చేసుకోండి. నీట్‌గా కటింగ్ చేసుకుంటే బావుంటది. ఎత్తు పోకోకుండా ఒక రకంగా మీడియంలో పెట్టుకుంటే బాగా వచ్చదంటున్నాడు. చూచాం మేము ట్రై చేస్తే మాకు అర్థమవుతది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట ముగ్గులు, గొబ్బెమ్మలు ఎలాగో పందెం కోళ్లు కూడా అంతే. పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్నే ఆసరగా చేసుకుని చాలా మంది పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తుంటారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు పంజరంలో పందెం కోళ్లను పెంచుతూ అద్భుతమైన బిజినెస్ చేస్తున్నాడు. సొంతంగా వ్యాపారం చేయడంలో ఉండే సంతోషమే వేరు. అది చిన్నదైనా పెద్దదైనా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. దీన్నే అనుసరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువకుడు అక్కిరెడ్డి వెంకట సంతోష్ కుమార్. 2 ఏళ్లుగా పందెం కోళ్లను ఉత్పత్తి చేస్తూ లాభాలను గడిస్తున్నారు. యువ రైతు సంతోష్ కుమార్ చదివింది బీటెక్, చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయినా సొంతంగా ఏదో చెయ్యాలనే తపన, అందరిలాగే ప్రతి సంక్రాంతికి ఊరికి రావడం, పందెం కోళ్లకు ఉన్న డిమాండ్ను గమనించి తానే సొంతంగా పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చుననుకుని 2 ఏళ్ల క్రితం 4 లక్షల పెట్టుబడితో జటాయు ఫార్మ్స్ పేరుతో పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. అయితే మొదట అనుభవం లేక పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది డేగా, సేతువా, చావ్లా, రసంగి, కాకిలాంటి మేలుజాతి పుంజులను సేకరించి సొంతంగా పొదిగిస్తూ ఉత్పత్తి చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఫార్మ్స్ నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అయ్యి నేను ఇంతకుముందు బయట స్టార్ట్ చేసుకున్నాను. ఇది బయట వేరే చిన్న ప్లేస్లో వేసాను. అక్కడ వేసి అక్కడ పిల్లలను పొదిగించి అక్కడ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి మనం ఏం చేసామంటే మనం ఇప్పుడు ఒక తోట తీసుకుని ఆ తోటలో ఒక ఫామ్ కింద పెట్టి దీన్ని జటాయు ఫార్మ్స్ అని చెప్పేసి నేను దాన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ తోటలోకి మార్చి ఇది ఒక 3 మంత్స్ అవుతుంది.
3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఈ కనిపించే పుంజులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర అన్ని రకాల పుంజులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పండక్కి తయారీలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన దగ్గర డాగ, సేతువా ఉంది, అలాగే చావలా ఉంది, అలాగే రసంగి ఉన్నాయి. 3 రకాల రసంగులు ఉన్నాయి మన దగ్గర. అలాగే కాకి ఒకటి ఉంది మన దగ్గర. సో ఇవన్నీ ఈ కలర్స్ అన్నీ కూడా మన దగ్గర ఈ పండగకి రెడీగా ఉన్నాయి. ఈ పండగకి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అవి కాక ఇంకా మనం ఇక్కడే మన దగ్గరే గుడ్లు పొదిగించి ఇక్కడే మన దగ్గర ఉన్న పెట్టలతో మేము బ్రీడింగ్ సెక్షన్ సెపరేట్గా పెట్టుకుని మనం వేరే బ్రీడర్ని తీసుకొచ్చి క్వాలిటీ బ్రీడర్ని తీసుకొచ్చి ఆ బ్రీడర్తో బ్రీడింగ్ అది చేస్తున్నాం. బ్రీడింగ్ చేయించి మనం నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి క్వాలిటీ పిల్లలు అయ్యి దిగేలాగా మనం వాటిని ఒక ఫామ్ టైప్లో పెట్టుకుని మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ మన దగ్గర పుంజులు వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 16 వరకు ఉన్నాయి. ఈ పండుగ రెడీగా ఉన్న పుంజులు 16 ఉన్నాయి. అవి కాకుండా మిగతా నెక్స్ట్ ఇయర్కి వచ్చేలా ఒరుగులు అయ్యి ఉన్నాయి. అవి కాక పెట్టలేమో మన దగ్గర ఒక 15 పెట్టలు అలా ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి మన దగ్గర మొత్తం ఒక 40 వరకు ఉంటాయి. పెట్టలు పుంజులు మొత్తం అన్నీ కలిపేసి ఒక 40 వరకు ఉంటాయి. బ్రీడింగ్ సెక్షన్లో ఒక పుంజు ఒక 6 పెట్టలు మన దగ్గర ఉన్నాయి. అవి కాక నెక్స్ట్ మళ్ళీ వేరే బ్రీడర్ని అంటే బ్రీడర్కి వచ్చి ఒక 6 పెట్టలు ఒక పుంజు వేసుకుంటూ ఉంటాం మేము. అలా బ్రీడింగ్ యూనిట్స్ని సెపరేట్గా పెట్టుకుని తర్వాత మనం బయట నుంచి పిల్లల్ని కూడా మనం మిషన్ దగ్గర ఇవ్వకుండా, మిషన్ దగ్గర ఇస్తే క్వాలిటీలు తేడా వస్తాయని చెప్పేసి పిల్లల్ని కూడా మిషన్ దగ్గర ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనమే పూరి పెట్టలను అవి తీసుకొచ్చి పూరి పెట్టల చేత మనమే మన దగ్గరే బ్రీడింగ్ చేసుకుంటూ ఉంటాం. పిల్లలు కావాలని ఎవరైనా వస్తే వాళ్ళకి మేము మా దగ్గర ఉన్న పిల్ల 800 నుంచి ఒక 1000 రూపాయలు చొప్పున చేసి పిల్లలు ఇస్తాం జరుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే మనం మన దగ్గర వచ్చిన పిల్లల్ని 1 నెల 2 నెలల పిల్లల్ని మనం బయటకి ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళినా కానీ ఆ పిల్లలు బతకవు. అది ఇవ్వకుండా 1 నెల 2 నెలల పిల్లల్ని మనం ఇవ్వకుండా మనం ఇంచుమించు ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయిన తర్వాత అప్పుడు సేల్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు సేల్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే అది తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. 3 మంత్స్ 4 మంత్స్ వచ్చిన తర్వాత పిల్లలు చనిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అన్ని కోళ్ళ దొడ్లాగే మనకి కూడా వ్యాక్సినేషన్ అవి ఎప్పటికప్పుడు టైంకి వేసుకుంటూ ఉంటాం. పిల్ల మనకి దిగిన వెంటనే 3 డేస్ 4 డేస్కే లసోటా వేస్తాం. మళ్ళీ సెకండ్ డోస్ లసోటా 18 డేస్కి వేస్తాం. అలాగే మనకి ఆర్డీ వ్యాక్సిన్స్ అవి ఇవన్నీ 3 మంత్స్కి ఒకసారి ఆర్డీ వ్యాక్సిన్స్ అవి వేసుకుంటాం. అవి కాక మళ్ళీ పాముల మందులు అవి 3 మంత్స్కి ఒకసారి వేసుకుంటాం. ఆర్డీ వ్యాక్సిన్స్ అయ్యి 6 మంత్స్కి ఒకసారి 9 మంత్స్కి ఒకసారి వేసుకునేది ఉంటుంది. అవి వేసుకుంటాం. వాటి తర్వాత ఎప్పుడైనా మనకి ఏదైనా ఏ పుంజన నీరసంగా ఉంటే దానికి తగ్గట్టు మన దగ్గర ట్యాబ్లెట్స్ అవి ఉన్నాయి. కాళ్ళ పట్లకి మన దగ్గర సెపరేట్గా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. పుంజు గొరకొచ్చినా ఏం చేసినా జంటిల్ చేస్తూ ఉంటాం. మనం జంటిల్ ఇంజెక్షన్ చేస్తాం. అలాగే ఐ ఇన్ఫెక్షన్ కూడా జంటిల్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు. అసలు జబ్బు రావాల్సిన అవసరం లేకుండా ముందు మేము తీసుకునే కేర్ ఏంటంటే మన దగ్గర స్టెర్బ్యాక్ పౌడర్ ఉంది, యాంటీబయాటిక్ పౌడర్. సో ఆ పౌడర్ని మనం మంత్లో ఒక 1 వీక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఒక 1 వీక్ ఎంతో మనం ఏం చేస్తామంటే అది వాటర్లో కలిపేసి ప్రతి పుంజుకి మన దగ్గర ఉన్న ప్రతి పెట్టకి వాటర్లో కలుపుకొని వేసుకుంటాం. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వచ్చే యాంటీబయాటిక్ మనం వాటర్లో కలిపిస్తున్నాం కాబట్టి మనకు వచ్చే జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. మేతలో ప్రతి ఫామ్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క విధంగా అంటే పుంజు తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధంగా మేతలు వాడుకుంటూ ఉంటారు. సో అందరిలాగే మేము మెరుకులు వాడుతున్నాం ఇక్కడ. మెరుకులు అందులోకి మిక్సింగ్ ఒక్కొక్కరు సోళ్ళు అలాగే గంటలు వేస్తారు. ఇప్పుడు గంటలు రేటు పెరగడంతో మేమేం చేస్తున్నాం అంటే సోళ్ళు సజ్జలో వేస్తున్నాం. సజ్జలో మెరుకులు 3 కలిపేసి సాయంత్రం పూట 4:30-5 ఆ టైంకి 3 గంటలకే ఈ 3 కలిపిన మేత నానబెట్టుకుని 4:30-5 ఆ టైంకి పుంజులకు వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క పుంజు మన దగ్గర ఉన్న పుంజు ఒక్కొక్కటి ధర వచ్చి మనం పుంజు క్వాలిటీని బట్టి ఇప్పుడు మీరు చూస్తే సేతువా మన దగ్గర ఉన్న చాలా క్వాలిటీ పుంజు. అది దాని దెబ్బలాట కూడా చాలా బాగుంది. సో పుంజుకున్న క్వాలిటీ పుంజుకున్న తత్వాలను బట్టి మనం ఇప్పుడు సేతువా రేట్ చెప్పాలంటే 30 నుంచి 40 వరకు చెప్తూ ఉంటాం. అది వచ్చిన వాళ్ళు అలాగ పందెం వేసే వాళ్ళకి క్వాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పే రేటు వాళ్ళకి నచ్చిందా లేదా చూసుకుని మనం చెప్పే రేటుకి ఆ పుంజు తూగుతుందా లేదా చూసుకుని వాళ్ళకి 30,000 40,000 అంటే తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో మనం ఒక్కొక్క రేట్ అంటే మన దగ్గర ఉన్న పుంజు అది దెబ్బలాడే తత్వాన్ని బట్టి మనం 20,000 నుంచి 40,000 వరకు మనం రేట్స్ చెప్తూ ఉంటాం. ఆ పందెం కొట్టిన పుంజు నుంచి మనం బ్రీడింగ్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. మా ఫార్మ్స్ నుంచి ఏదైనా పుంజు మీకు అవసరం అదే సంక్రాంతికి మీకు కావాలనుకుంటే నేను తక్కువ రేటుకి మనం ఇవ్వగలిగిన రేటుకి మీరు వచ్చి చూసుకున్న తర్వాత నేను చెప్పిన రేటు మీకు నచ్చితే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఫాము నేను ఒక మంచి రీజనబుల్ రేట్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుంజుల్ని నేను డ్రాలో పెట్టాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఈ డ్రా ఏంటంటే
నేను టోకెన్ అమౌంట్ 550 అలా నేను ఒక అమౌంట్ నా పుంజు రేంజ్ని బట్టి దాన్ని మనం ఇచ్చేదాన్ని బట్టి అంటే అందరికీ నేను చెప్పే రేట్లో మీరు పుంజుని కొనలేరు కాబట్టి సంక్రాంతికి పుంజుకి పందెం వేయాలని చెప్పి చాలామందికి ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నా ఫామ్ తరపు నుంచి నేను పెట్టే డ్రా ఏంటంటే 18-20 వేలు పెట్టి పుంజు కొనడానికంటే కూడా నేనేం చేస్తున్నానంటే ఒక 550 కానీ 550 to 750 రేంజ్లో పుంజుని మీరు దక్కించుకునే ఒక అవకాశాన్ని నేను కల్పించాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. నేను ఆ పుంజుకి వచ్చిన టోకెన్ కాస్ట్ నేను మీకు చెప్తాను. మీకు చెప్పిన తర్వాత ఆ టోకెన్ కాస్ట్ నాకు ఫోన్పే చేసిన తర్వాత మీరు ఆ డ్రాలో ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.